భవిష్యత్ చెప్పడానికి ఒక స్పెషల్ పర్సన్ ఈ స్టేజ్ పై రాబోతున్నారు. మరి ఎనీ గెసెస్? గెస్ చేయకండి, చూసేద్దాం, ఆవిడని పిలిచేద్దాము. సో లెట్స్ వెల్కమ్ హర్. అమ్మా ఈ సెగ్మెంట్ పేలుతుందా పేలనమ్మా? అది అయిపోయాక చెబుతానమ్మా. ఏమన్నా క్వశ్చన్లు ఉంటే నన్ను అడగండి అమ్మా. సోది చెబుతానమ్మా. సోది సూదమ్మా. సూదమ్మా సూదమ్మా దారమమ్మ కాదే సోదమ్మా. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది? పెళ్లికలు వచ్చేసిందే బాల. నీ కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. రాత్రి అయితే ఎవరికి కనబడ్డు. జేబులో నుండి పావురాలు తీస్తాడు. రాత్రి అయితే ఆ పావురాలే మంచిగా వాడుకుంటా ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది నీ భవిష్యత్తులో. అవునా? ఎవరు? ఈ సెట్ లోనే ఉన్నాడే కూడా. అవునా? చూడ్డానికి 6 అడుగులు ఉండకపోయినా 3 అడుగులు ఉంటాడు. ఓహో, గన్ అనుకుంటారు కానీ వాడు బుల్లెట్. చూడ్డానికి పిల్లి పిల్లలా ఉంటాడు కానీ బరిలోకి దిగితే పులి పిల్ల కొరికేస్తాడు, నరికేస్తాడు. ఇంతకి ఎవడు వాడు? వాడా అందాల రాకుమారుడు మహారాజులా ఉంటాడు. వాడే ఆ నరేష్. అమ్మా కొద్ది రోజులైతే నేను కూడా చేసుకొని చూసుకో మరి. ఆ కసిబిడ్డకి చెప్పు పెళ్ళవేం కట్టుకుంటాడు కానీ ఇంటి ఈఎంఐలు కట్టుకోమని చెప్పు అంతే. బోరమ్మా బోరు. బోరమ్మ బోరేంట్రా? సోదన్న బోరన్న రెండు ఒకటే కదా. ఏం కావాలో చెప్పు. అమ్మా నా జుట్టు ఊడిపోతుందమ్మా. జుట్టు పోతే ఏముంది నాయన, అరగుండ అయితే బ్రహ్మానందం గారిలా ఫేమ్ వస్తుంది. మొత్తం పోయింది అనుకో పేరు వస్తుంది. ఏదైతే ఏంటి నీకు పేరు వస్తుంది. అమ్మా మనం ఇప్పుడు హాలీవుడ్ లోనే ట్రై చేయొచ్చు. నువ్వు తేడా వచ్చిందనుకో నేనే గుండె గీకుతా పో. ఇంకెవరన్నా అడగాలనుకుంటే వాళ్ళు అడగండి వచ్చి. ఒకసారి నా చెయ్యి చూసి నేను కూడా ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి నెలలో 4-5 సార్లు రావాలి. ఏం చేయాలి చెప్పు? ఏం చెయ్యాలా? మీరు సెట్ బాయ్ గా జాయిన్ అయిపోవాలి. సోదమ్మా. అమ్మ సోదమ్మా. సోదమ్మా నాకు యాంకర్ అవ్వాలనుంది. అయిపోతావమ్మా, దాన్నే ఉంది. ఏం లేదు, 4 ఆదివారాలు ఉపవాసం చెయ్యి, 4 బుధవారాలు దీపం పెట్టు. అయిపోతాను యాంకర్ ని. ఆ యాంకర్ అనే ఆలోచన చచ్చిపోద్ది పో. సోదమ్మా నేను డైట్ చేసి స్లిమ్ అవ్వాలనుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పవా? నీకు ఇల్లుందా? ఉంది. నా పేరు మీద రాయి. నీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నాకు ఒకటి షిఫ్ట్ చేయి. ఇవన్నీ నీకిస్తే నేను అడుక్కు తినాలా? అడుక్కు తినే స్లిమ్ అవుతావు. సోదమ్మా చెప్పమ్మా. నా చేయి చూడమ్మా. చెప్పు ఏంటి డౌట్? నేను హాయిగా పడుకుంటున్నాను కానీ మా ఆయన రాత్రి ఉలికులికి పడుతున్నాడు. ఉలికులికి పడుతున్నాడా? ఈసారి పడుకునే ముందు మేకప్ వేసుకొని పడుకో. దొంగ సోదమ్మా. దొంగ సోదమ్మా. సోదమ్మా. అబ్బో అబ్బి అన్న ఈయనకి కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి మనం. సోదమ్మా నా చెయ్యి చూసి నాకు ఒకసారి చెప్పు నా జాతకం. నీ చెయ్యి చూసిన తర్వాత నా చెయ్యి ఉండదేమో నాకు డౌట్ గా ఉంది. అభి గారు మీకు మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయండి, మామూలు కాదు. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ నుండి ఇంకో మంచి పొజిషన్కి వెళ్ళారు. వచ్చే సంవత్సరానికి మీరు జై పవన్ కళ్యాణ్ అనే సినిమా తీస్తారు. అదేంటి కొత్తగా? మీరు మొన్న తీసిందేంటి? చిరంజీవా? జై చిరంజీవా కదా. నెక్స్ట్ జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రవీణ్ గారికి సోది చెప్తా. ప్రవీణ్ గారు మీకు సోది చెప్పాలమ్మా. సోది చెప్తారా? రండి. నీ చెయ్యి చూస్తున్నాను. నేనే చెప్తాను. 2018 లో ఇండస్ట్రీకి వచ్చా, 2019 లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. దాని ఏమంటే 5 ఏళ్ళు తిరిగా. అది నన్ను తప్ప మిగతా ప్రేమించింది సోదమ్మా. ఈ సోది 12 మందికి 12 సార్లు చెప్పావురా. నువ్వేనే లేకపోతాను ఎందుకు మరి? ఈ సోది అందరికీ తెలుసు. నీ సోది వీడున్నాడు కదా, వీడికి రోజు వచ్చి యాక్టింగ్ చేసి ఇలా కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుందంట. డైరెక్ట్ జడ్జి సీట్ ఉంది కదా అక్కడ కూర్చోవాలన్నదంట. ఏం చేయాలి? రాత్రి 2 తర్వాత నీకే కుర్చీ, ఆవిడ వెళ్ళిపోద్ది ఎలాగో.
ఇంద్రజమ్మ జాతకం చెప్పాలప్ప నేను. తర్వాత నీ జాతకం ఉంటుందో చూసుకో. నువ్వు ఏ రోజైనా రైటర్ రాసింది చెప్పేవరా? లేదు. సోది చెప్తానమ్మా సోది. మీరు నా మాటే శాసనం అంటారు, జడ్జిమెంటే నా ప్రాణం అంటారు, కష్టం అంటే ముందుంటారు, అమ్మ అని పిలిస్తే నేనున్నా నాన్న అంటారు, అందుకే మీరంటే మాకు ఇష్టం ఉంటారు. ఇన్ని మంచి క్వాలిటీస్ లో ఉన్న మీరు కూడా చిన్న చిన్న అల్లర్లు చేస్తా ఉంటారు. సెట్ మొత్తం అరుస్తా ఉంటే సైలెంట్ సైలెంట్. ఎంతైనా ఒక మాట, మీరు ఈ రోజు గెటప్ లో చాలా అందంగా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికి బాగుండాలి. మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి మళ్ళీ వస్తా. అందరి లైఫ్ లో బాగుండాలి. ఓకేనా? సోది చెప్తానమ్మా సోది. A big round of applause for మన నరేష్. ఇంద్రజ గారు, మరి ఎలా ఉంది మా అందరి భవిష్యత్? సూపర్బ్ నరేష్, సూపర్బ్. అద్దరు కొట్టారు. అండ్ ఈ రోజు గెటప్ కూడా అదిరింది తెలుసా. నేనే కాదు, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా బా ఎంత ముద్దొస్తున్నాడో అని అనిపిస్తున్నా. చాలా చాలా బాగా చేశారు. అండ్ వెరీ వెరీ స్పెషల్ ఏంటో తెలుసా నరేష్, మీ దగ్గర ఎవరితోనైనా కాంబినేషన్ చేసినా అంత క్యూట్ గా ఉంటుంది. కానీ మీరు ఒంటరిగా వచ్చి ఒక్కరిగానే నిలబడి చేసినా కూడా ఆ స్టేజ్ మొత్తం కవర్ చేసేస్తారు. It comes out of experience, it comes out of your own dedication and commitment towards your work. Superb Naresh, all the very best. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నరేష్, ఈ రోజు నీకు కాంప్లిమెంట్ రా. ఎప్పుడు వన్ మ్యాన్ షో అంటాం కదా, ఈ రోజు వన్ ఉమెన్ షో నువ్వు. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. మీరు గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నొకరాజుకి స్టార్ట్ చేయరా. తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. కావాలి కదా. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ, ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? ఖమోష్.
దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.